రమ్యకృష్ణ. ఈమె పేరు తెలియని వారుండరు. నీలాంబరి నుంచి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రలకు ప్రాణం పోసిన నటి ఆమె. తన నటనతో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారామె. ఆమె నటనకు చాలా మంది అభిమానులున్నారు. అయితే ఆమె నటనకి చాలా అవార్డులు కూడా అందుకున్నారు మన రాజమాత. ఆ అవార్డులు ఏంటి, ఏ ఏ సినిమాలకు లభించాయో ఈరోజు చూద్దాం. 1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు డ్రామా సినిమా కంటే కూతుర్నే కనాలి సినిమాలో నటనకి నంది అవార్డు వేడుకల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇది ఆమె అందుకున్న తొలి అవార్డు. 1999లో పడయప తెలుగులో నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో ఆమె నటనకి తమిళనాడు రాష్ట్రం చలనచిత్ర అవార్డుల వేడుకలో స్పెషల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వార్చే ఉత్తమ నటి తమిళం అవార్డును అందుకున్నారామె. ఆ తర్వాత 2009లో హీరో సిద్ధార్థ తల్లిగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి 57వ ఫిలింఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు అవార్డు గెలుచుకున్నారామె. అదే ఏడాది రాజు మహారాజు సినిమాకి ఉత్తమ సహాయ నటి అందుకున్నారు. ఆ తర్వాత 2015లో వచ్చిన బాహుబలి 1 ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజమాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆ తర్వాత ఆనంద వికటన్ సినిమా అవార్డు, 1వ IIFA ఉత్సవంలో తెలుగు తమిళం ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారామె. అలాగే 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ శివగామి దేవి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు, బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. బాహుబలి 2 పాటలలో ఆమె నటనకు 7 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సూపర్ డివెక్స్ సినిమాలో ఆమె కనబరిచిన నటనకి సహాయ నటి ఫీమేల్ కేటగిరీలో ఆనంద వికటన్ సినిమా అవార్డును అందుకున్నారు. ఇతర సినిమాలకు మరో 4 అవార్డులకు నామినేట్ అయ్యారామె. కానీ అవి ఈమెని వరించలేదు. రమ్యకృష్ణ. ఈమె పేరు తెలియని వారుండరు. నీలాంబరి నుంచి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రలకు ప్రాణం పోసిన నటి ఆమె. తన నటనతో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారామె. ఆమె నటనకు చాలా మంది అభిమానులున్నారు. అయితే ఆమె నటనకి చాలా అవార్డులు కూడా అందుకున్నారు మన రాజమాత. ఆ అవార్డులు ఏంటి, ఏ ఏ సినిమాలకు లభించాయో ఈరోజు చూద్దాం. 1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు డ్రామా సినిమా కంటే కూతుర్నే కనాలి సినిమాలో నటనకి నంది అవార్డు వేడుకల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇది ఆమె అందుకున్న తొలి అవార్డు. 1999లో పడయప తెలుగులో నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో ఆమె నటనకి తమిళనాడు రాష్ట్రం చలనచిత్ర అవార్డుల వేడుకలో స్పెషల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వార్చే ఉత్తమ నటి తమిళం అవార్డును అందుకున్నారామె. ఆ తర్వాత 2009లో హీరో సిద్ధార్థ తల్లిగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి 57వ ఫిలింఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు అవార్డు గెలుచుకున్నారామె. అదే ఏడాది రాజు మహారాజు సినిమాకి ఉత్తమ సహాయ నటి అందుకున్నారు. ఆ తర్వాత 2015లో వచ్చిన బాహుబలి 1 ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజమాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆ తర్వాత ఆనంద వికటన్ సినిమా అవార్డు, 1వ IIFA ఉత్సవంలో తెలుగు తమిళం ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారామె. అలాగే 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ శివగామి దేవి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు, బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. బాహుబలి 2 పాటలలో ఆమె నటనకు 7 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సూపర్ డివెక్స్ సినిమాలో ఆమె కనబరిచిన నటనకి సహాయ నటి ఫీమేల్ కేటగిరీలో ఆనంద వికటన్ సినిమా అవార్డును అందుకున్నారు. ఇతర సినిమాలకు మరో 4 అవార్డులకు నామినేట్ అయ్యారామె. కానీ అవి ఈమెని వరించలేదు. రమ్యకృష్ణ. ఈమె పేరు తెలియని వారుండరు. నీలాంబరి నుంచి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రలకు ప్రాణం పోసిన నటి ఆమె. తన నటనతో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారామె. ఆమె నటనకు చాలా మంది అభిమానులున్నారు. అయితే ఆమె నటనకి చాలా అవార్డులు కూడా అందుకున్నారు మన రాజమాత. ఆ అవార్డులు ఏంటి, ఏ ఏ సినిమాలకు లభించాయో ఈరోజు చూద్దాం. 1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు డ్రామా సినిమా కంటే కూతుర్నే కనాలి సినిమాలో నటనకి నంది అవార్డు వేడుకల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇది ఆమె అందుకున్న తొలి అవార్డు. 1999లో పడయప తెలుగులో నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో ఆమె నటనకి తమిళనాడు రాష్ట్రం చలనచిత్ర అవార్డుల వేడుకలో స్పెషల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వార్చే ఉత్తమ నటి తమిళం అవార్డును అందుకున్నారామె. ఆ తర్వాత 2009లో హీరో సిద్ధార్థ తల్లిగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి 57వ ఫిలింఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ
సహాయ నటి తెలుగు అవార్డు గెలుచుకున్నారు ఆమె. అదే ఏడాది రాజు మహారాజు సినిమాకి ఉత్తమ సహాయ నటి అందుకున్నారు. ఆ తర్వాత 2015లో వచ్చిన బాహుబలి 1 ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజమాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆ తర్వాత ఆనంద వికటన్ సినిమా అవార్డు, 1వ IIFA ఉత్సవంలో తెలుగు తమిళం ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు ఆమె. అలాగే 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ శివగామి దేవి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. బాహుబలి 2 పాటలలో ఆమె నటనకు 7 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సూపర్ డిలెక్స్ సినిమాలో ఆమె కనబరిచిన నటనకి సహాయ నటి ఫీమేల్ కేటగిరీలో ఆనంద వికటన్ సినిమా అవార్డును అందుకున్నారు. ఇతర సినిమాలకు మరో 4 అవార్డులకు నామినేట్ అయ్యారు ఆమె. కానీ అవి ఈమెని వరించలేదు. రమ్యకృష్ణ ఈమె పేరు తెలియని వారుండరు. నీలాంబరి నుంచి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రలకు ప్రాణం పోసిన నటి ఆమె. తన నటనతో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారు ఆమె. ఆమె నటనకు చాలా మంది అభిమానులున్నారు. అయితే ఆమె నటనకి చాలా అవార్డులు కూడా అందుకున్నారు మన రాజమాత. ఆ అవార్డులు ఏంటి, ఏ సినిమాలకు లభించాయో ఈరోజు చూద్దాం. 1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు డ్రామా సినిమా కంటే కూతుర్నే కనాలి సినిమాలో నటనకి నంది అవార్డు వేడుకల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇది ఆమె అందుకున్న తొలి అవార్డు. 1999లో పడయప తెలుగులో నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో ఆమె నటనకి తమిళనాడు రాష్ట్రం చలనచిత్ర అవార్డుల వేడుకలో స్పెషల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వార్చే ఉత్తమ నటి తమిళం అవార్డును అందుకున్నారు ఆమె. ఆ తర్వాత 2009లో హీరో సిద్ధార్థ తల్లిగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి 57వ ఫిలింఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు అవార్డు గెలుచుకున్నారు ఆమె. అదే ఏడాది రాజు మహారాజు సినిమాకి ఉత్తమ సహాయ నటి అందుకున్నారు. ఆ తర్వాత 2015లో వచ్చిన బాహుబలి 1 ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజమాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆ తర్వాత ఆనంద వికటన్ సినిమా అవార్డు, 1వ IIFA ఉత్సవంలో తెలుగు తమిళం ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు ఆమె. అలాగే 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ శివగామి దేవి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. బాహుబలి 2 పాటలలో ఆమె నటనకు 7 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సూపర్ డిలెక్స్ సినిమాలో ఆమె కనబరిచిన నటనకి సహాయ నటి ఫీమేల్ కేటగిరీలో ఆనంద వికటన్ సినిమా అవార్డును అందుకున్నారు. ఇతర సినిమాలకు మరో 4 అవార్డులకు నామినేట్ అయ్యారు ఆమె. కానీ అవి ఈమెని వరించలేదు. రమ్యకృష్ణ ఈమె పేరు తెలియని వారుండరు. నీలాంబరి నుంచి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రలకు ప్రాణం పోసిన నటి ఆమె. తన నటనతో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారు ఆమె. ఆమె నటనకు చాలా మంది అభిమానులున్నారు. అయితే ఆమె నటనకి చాలా అవార్డులు కూడా అందుకున్నారు మన రాజమాత. ఆ అవార్డులు ఏంటి, ఏ సినిమాలకు లభించాయో ఈరోజు చూద్దాం. 1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు డ్రామా సినిమా కంటే కూతుర్నే కనాలి సినిమాలో నటనకి నంది అవార్డు వేడుకల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇది ఆమె అందుకున్న తొలి అవార్డు. 1999లో పడయప తెలుగులో నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో ఆమె నటనకి తమిళనాడు రాష్ట్రం చలనచిత్ర అవార్డుల వేడుకలో స్పెషల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వార్చే ఉత్తమ నటి తమిళం అవార్డును అందుకున్నారు ఆమె. ఆ తర్వాత 2009లో హీరో సిద్ధార్థ తల్లిగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి 57వ ఫిలింఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు అవార్డు గెలుచుకున్నారు ఆమె. అదే ఏడాది రాజు మహారాజు సినిమాకి ఉత్తమ సహాయ నటి అందుకున్నారు. ఆ తర్వాత 2015లో వచ్చిన బాహుబలి 1 ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజమాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆ తర్వాత ఆనంద వికటన్ సినిమా అవార్డు, 1వ IIFA ఉత్సవంలో తెలుగు తమిళం ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు ఆమె. అలాగే 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ శివగామి దేవి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. బాహుబలి 2 పాటలలో ఆమె నటనకు 7 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సూపర్ డిలెక్స్ సినిమాలో ఆమె కనబరిచిన నటనకి సహాయ నటి ఫీమేల్ కేటగిరీలో ఆనంద వికటన్ సినిమా అవార్డును అందుకున్నారు. ఇతర సినిమాలకు మరో 4 అవార్డులకు నామినేట్ అయ్యారు ఆమె. కానీ అవి ఈమెని వరించలేదు.
రమ్యకృష్ణ. ఈమె పేరు తెలియని వారుండరు. నీలాంబరి నుంచి రాజమాత శివగామి దేవి వరకు అనేక పాత్రలకు ప్రాణం పోసిన నటి ఆమె. తన నటనతో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారామె. ఆమె నటనకు చాలా మంది అభిమానులున్నారు. అయితే ఆమె నటనకి చాలా అవార్డులు కూడా అందుకున్నారు మన రాజమాత. ఆ అవార్డులు ఏంటి, ఏ ఏ సినిమాలకు లభించాయో ఈరోజు చూద్దాం. 1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు డ్రామా సినిమా కంటే కూతుర్నే కనాలి సినిమాలో నటనకి నంది అవార్డు వేడుకల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇది ఆమె అందుకున్న తొలి అవార్డు. 1999లో పడయప తెలుగులో నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో ఆమె నటనకి తమిళనాడు రాష్ట్రం చలనచిత్ర అవార్డుల వేడుకలో స్పెషల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వార్చే ఉత్తమ నటి తమిళం అవార్డును అందుకున్నారామె. ఆ తర్వాత 2009లో హీరో సిద్ధార్థ తల్లిగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి 57వ ఫిలింఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు అవార్డు గెలుచుకున్నారామె. అదే ఏడాది రాజు మహారాజు సినిమాకి ఉత్తమ సహాయ నటి అందుకున్నారు. ఆ తర్వాత 2015లో వచ్చిన బాహుబలి 1 ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజమాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, ఆ తర్వాత ఆనంద వికటన్ సినిమా అవార్డు, 1వ IIFA ఉత్సవంలో తెలుగు తమిళం ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారామె. అలాగే 2017లో బాహుబలి 2 ది కంక్లూజన్ శివగామి దేవి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు, బిహైండ్ వుడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. బాహుబలి 2 పార్ట్లలో ఆమె నటనకు 7 అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత సూపర్